ప్రజెంట్ పాలిటిక్స్తో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ మరో సినిమా చేసే అవకాశం ఉందా? జననాయకన్ సినిమా రిజల్ట్తో దళపతి నుంచి మరో సినిమా కావాలనే అభిమానుల డిమాండ్స్ నిజం కాబోతున్నాయా? అసలు ఆల్ ఆఫ్ సడన్ గా విజయ్ మరో సినిమా అనే టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చింది? ఈ విషయంలో విజయ్ తనేడు జాసిన్ సంజయ్ లేటెస్ట్ గా చేసిన ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి? జననాయకన్ తన కెరియర్ కి లాస్ట్ మూవీ అని ఇప్పటికే ప్రకటించారు దళపతి విజయ్. పాన్ ఇండియా సినిమాగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన జననాయకన్ మిక్స్డ్ టాక్ తోనే 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 268 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ చివరి సినిమా దళపతి అభిమానుల అంచనాలకి తగ్గ రేంజ్ లో లేదనే కామెంట్స్ సైతం వినిపించాయి. దీంతో దళపతి ఖచ్చితంగా మరో సినిమా చేయాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇక లేటెస్ట్ గా విజయ్ కొడుకు జాసిన్ సంజయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సైతం విజయ్ నిజంగా మరో సినిమా చేసే ఛాన్స్ ఉందా అనే చర్చని తెరపైకి తీసుకొచ్చాయి. సిగ్మా సినిమా ప్రమోషన్స్ లో సంజయ్ చేసిన కామెంట్స్ కాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ ఓ హాలీవుడ్ సినిమాలో తన తండ్రి విజయ్తో పాటు హాలీవుడ్ యాక్టర్ జాసన్ స్టాథమ్ను డైరెక్ట్ చేయాలని ఉందంటూ మనసులో మాటని బయటపెట్టారు. దీంతో అటు అభిమానుల కోసంతో పాటు కొడుకు మాట కోసమైనా విజయ్ తిరిగి సినిమా చేసే ఛాన్స్ ఉందా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకనే డైరెక్షన్ వైపు అడుగులు వేసినట్లుగా చెప్పారు సంజయ్. సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ తెరకెక్కించిన సిగ్మా సినిమా జూలై 31న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే జననాయకన్ సినిమా విడుదల కారణంగా సిగ్మా సినిమాని వాయిదా వేసిన మేకర్స్ కొత్త విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే సిగ్మా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండ్రి విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో దళపతి ఖచ్చితంగా సినిమా చేసే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇటు జననాయకన్ విజయ్ లాస్ట్ మూవీ కాదని, తమిళనాడు సీఎం అయ్యాక విడుదలైన మొదటి సినిమా అని వినోద్ సైతం కామెంట్ చేశారు. మరి కొడుకు సంజయ్ కోసమైనా విజయ్ తన మాట మార్చుకుంటారేమో చూడాలి.